Praise the Lord. I'm getting good reports. Hallelujah. Hallelujah. దేవుడు ఫెలోషిప్ ద్వారా బయట చాలా మంది వింటున్నారు మన యొక్క మెసేజెస్ అండ్ ఐఎమ్ గెటింగ్ సమ్ గుడ్ రిపోర్ట్స్. హల్లెలూయా. Hallelujah. ఆమేన్. ఇట్స్ ఇంక్రీజింగ్. హల్లెలూయా. దేవుని కృపను బట్టి దేవుడు చేస్తున్న కార్యములన్నింటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. Hallelujah. సో ఈరోజు లాస్ట్ వీక్ ఐ టోల్డ్ సంథింగ్ అబౌట్ ది వాల్యూ ఆఫ్ ఏ క్రిస్టియన్. ఒక క్రైస్తవునికి దేవుడు ఎంత విలువ కట్టిండు అనే విషయము మనం డిస్కస్ చేస్తుంటున్నాం. దేవుడు తన మహాకృపను బట్టి లాస్ట్ వీక్ ఫాదర్స్ డే కూడా అని లోకంలో జరుపుకుంటున్నారు. దేవుడు కూడా ఒక మంచిగా ఒక క్రైస్తవుడు ఆయన మనల్ని ఎలా కొనుక్కున్నాడు అనే విషయాలు మనము షేర్ చేసి ఉంటున్నాం. అయితే ఈరోజు లెట్స్ గెట్ ఇన్ టు ఎ బిట్ ఫర్దర్. హల్లెలూయా. Hallelujah. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని. హల్లెలూయా. Hallelujah. ఇంగ్లీష్ లో చూద్దాం. I therefore, the prisoner in the Lord, beseech you that ye walk worthy of the vocation wherewith ye are called. హల్లెలూయా. Hallelujah. క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒక పుట్టిన తర్వాత ఒక పిల్లవాడు ఎలా నడుస్తాడో, పుట్టిన తర్వాత శారీరకంగా పుట్టిన తర్వాత పిల్లవాడు ఎలా నడుస్తాడో ఆత్మీయ జీవితం కూడా అంత ముఖ్యమైన జీవితం. హల్లెలూయా. Hallelujah. ఆత్మీయంగా నువ్వు ఎలా నడుస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఆమేన్. కొందరు ఈ మధ్య కాలంలో నేను వేరే అంటే లైక్ రాజకీయమైనటువంటి విషయాలు ఏదైనా న్యూస్ లో చూస్తుంటే కూడా యూట్యూబ్లలో దేర్ ఆర్ కమింగ్ సో మెనీ ట్రోల్స్ ఆర్ కమింగ్. ఏమని? నా నడక మారింది, నా స్టైల్ మారింది. విన్నారా? చూస్తున్నారా? నడక మారింది, స్టైల్ మారింది. క్రైస్తవ జీవితంలో నడక మారడం, స్టైల్ మారడం అంటే నువ్వు నడిచే స్టైల్ మార్చుకోవడం అని కాదు, లేకపోతే ఏమంటారు అది కాదు, ఎక్స్టర్నల్ గా నువ్వు చేసేది అనేది కాదు. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఐఎమ్ సారీ ఎవరినో నేను కించపరచడం అనేది కాదు. ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలతో వాళ్ళు రాసుకుంటారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఈ యొక్క విషయంలో దేవుడు ఏమి తన ఉద్దేశం? క్రైస్తవ నడక అనేది చాలా మందికి ఒక నడక ఉంది క్రైస్తవత్వంలో అనేది కూడా చాలా మందికి తెలియదు. హల్లెలూయా. డు యు అండర్స్టాండ్? దే ఆర్ ఇగ్నోరెంట్. చాలా మంది క్రైస్తవ జీవితం అనేది ఒక ప్రత్యేకమైన జీవితము, క్రైస్తవ నడక అనేది ఒక ప్రత్యేకమైన నడక అనేది చాలా మందికి తెలియదు. అది శారీరకమైన నడక కాదు, అది ఆత్మీయమైన నడక. హల్లెలూయా. ఆమేన్. ఇట్ డిస్క్రిమినేట్స్ ఫ్రమ్ అదర్స్. మనం గమనించాల్సింది ఏంటంటే యేసు క్రీస్తును నువ్వు స్వీకరించావు కాబట్టి, ఆమేన్, నువ్వు యేసు క్రీస్తును స్వీకరించావు కాబట్టి ఆయన లాగా నువ్వు జీవించాలనేదే క్రైస్తవ నడక. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయన యందుండి ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు ఉండి నడుచుకొనుడి. ఇంగ్లీష్ ఏమంటున్నాడు? Therefore ye received Christ Jesus the Lord, so walk ye in him. క్రీస్తులో నడవడం. ఆమేన్. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తులో నడవడం అంటే ఏం అర్థము? నీవు అనుదినము ఎలా జీవిస్తున్నావు, నీవు ఇతరులతో ఎలా జీవిస్తున్నావు, దేవునితో నువ్వు ఎలా జీవిస్తున్నావు, దేవుని పట్ల నీ బిహేవియర్, నీ యాటిట్యూడ్ ఏంటి, నీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల నీ యొక్క యాటిట్యూడ్ ఏంటి, నీకున్నటువంటి మైండ్ ఎలాంటిది, నీ థింకింగ్ ఎలాంటిది, నువ్వేం ఆలోచిస్తుంటావు. ఆమేన్. ఇవన్నీ కూడా దేవునికి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. నీ థింకింగ్ ఏ విధంగా నువ్వు ఆలోచిస్తావు, నీ ఆలోచన తీరు ఏమై ఉన్నది అనేది ఇవన్నీ కూడా దేవునికి చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్తవ నడక అనేది క్రైస్తవేతరులకు వ్యత్యాసము కలిగే విధముగా ఉంటుంది. ఆమేన్. లోకంలో అందరూ జీవించినట్లు కాదు. క్రైస్తవ జీవితం ఒక ప్రత్యేకమైన జీవితం. నీ నడక ఎలా ఉండాలి అంటే క్రైస్తవేతరుల లాంటి జీవితం లాగా ఉండకూడదు. నడక అంటే నేను మళ్ళీ చెప్తుంటున్నాను, ఫిజికల్ గా ఇట్లా స్టైల్ పడే అది కాదు.
నడక అంటే నీ జీవితము ఇతరులందరూ చూస్తున్నప్పుడు నీ జీవితము ఎలా ఉంటున్నది అనేది నడక. హల్లెలూయా. హల్లెలూయా. కొందరు యేసు ప్రభువుని అంగీకరించుంటారు, కానీ అసలు క్రైస్తవ జీవితానికి సంబంధించినటువంటి నడక వాళ్ళకు ఉండకపోవచ్చు. ఆమేన్. అసలు కొందరికి క్రైస్తవ నడక అనేది ఉంది అనేది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆమేన్. ఆమేన్. ఎవరిలాగా నడుచుకోవద్దు అంటున్నాడు? అన్యజనులు నడుచుకుంటే విధానం వేరు, యేసుక్రీస్తును అంగీకరించిన వాడు నడుచుకోవాల్సిన విధానం కూడా వేరే ఉంటున్నది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దిస్ ఈస్ ది రీజన్ వై ఫెలోషిప్స్ ఆర్ ఇంపార్టెంట్, వై చర్చెస్ ఆర్ ఇంపార్టెంట్, వై అసెంబ్లీస్ ఆర్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్? చర్చెస్ బికాస్ స్పిరిచువల్ లైఫ్ హ్యాస్ టు బి ట్రైన్డ్. నీ యొక్క ఆత్మీయ జీవితం అనేది ఇట్ షుడ్ బి ట్రైన్డ్ రెగ్యులర్లీ. ఆమేన్. స్కూల్కి ఎందుకు వెళ్తారు? స్కూల్కి పోకుండా ప్రైవేట్ క్యాండిడేట్స్ లాగా కూర్చొని ఎగ్జామ్స్ రాయొచ్చు కదా. ప్రైవేట్ క్యాండిడేట్ పాస్ అయితే అవుతాడు, లేకపోతే లేదు. స్కూల్కు పోయే పిల్లవాడు ఎలా ఉంటాడు? ఒక డిసిప్లిన్ ఉంటుంది. వాడు యూనిఫామ్ వదులుకొని వాడికి ఉండే పద్ధతులన్నీ కూడా టైం టు టైం, వాడు 9కే వాడు 9కు ముందే తినేసి స్కూల్కు రావాలి, బ్రేక్ఫాస్ట్ చేసి రావాలి. తర్వాత కరెక్ట్ గా లంచ్ టైంలో వాడికి బ్రేక్ ఇస్తారు, సాయంత్రం ఆటలు ఉంటాయి, ఏ పీరియడ్ ఏ టైం ఉంటుంది అవంతా కూడా ఒక స్పెసిఫిక్ టైం టేబుల్ ఉంటుంది. దేర్ ఈస్ అ డిసిప్లిన్. హల్లెలూయా. ఇన్ ది సేమ్ వే క్రైస్తవ జీవితం కూడా డిసిప్లిన్ అవసరం. ఫెలోషిప్ కు రాని వాళ్ళు ఎవరు? డిసిప్లిన్ లేని వాళ్ళు రారు. చర్చెస్ కు పోరు. ఎందుకు పోరు? డిసిప్లిన్ లేదు కాబట్టి పోరు. యు మస్ట్ డిసిప్లిన్. నువ్వు నీ ఆత్మీయ జీవితము, నీ నడక దేవునిలో ఉండాలి అంటే యు మస్ట్ సీ దట్ ఫెలోషిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యు మస్ట్ సీ దట్ యువర్ చర్చ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చర్చ్ తో అసోసియేట్ అయి ఉండాలి, ఫెలోషిప్స్ తో అసోసియేట్ అయి ఉండాలి. బికాస్ దట్ ఈస్ ది ట్రైనింగ్ సెంటర్ విచ్ గాడ్ హస్ కెప్ట్ ఫర్ యూ. హల్లెలూయా. 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 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఆ రెడ్ లో ఉన్నది చదవండి. హౌస్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. హౌస్ ఆఫ్ గాడ్ అంటున్నారు. మనము దేవుని ఆలయమై ఉంటున్నాము. రెండవది దేర్ ఇస్ ఎ హౌస్ ఆఫ్ గాడ్. ఈ రోజు మనం రెంట్ తీసుకున్నా ఏం తీసుకున్నా ఇక్కడ మనం ఆరాధిస్తున్నాం. దిస్ ఇస్ ది హౌస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ హౌస్ ఆఫ్ గాడ్ లో ఎవరు ఉంటారు? బాగా గమనించండి. హౌస్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ది చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఎక్కడ దేవుణ్ణి ఆరాధిస్తారో అది ఆటోమేటికలీ దట్స్ ఎ చర్చ్. ఆమేన్. హౌస్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ నథింగ్ బట్ ది చర్చ్ ఆఫ్ ది లివింగ్ గాడ్. ద పిల్లర్ అండ్ గ్రౌండ్ ఆఫ్ ద ట్రూత్. ఇట్ ఈస్ ది పిల్లర్ అండ్ ది గ్రౌండ్ ఆఫ్ ట్రూత్. సత్యం. ఏంటి సత్యం? దేవుని వాక్యం సత్యం. హల్లెలూయా. చర్చ్ అంటే ఇట్ ఈస్ ది పిల్లర్ అండ్ గ్రౌండ్ ఆఫ్ ట్రూత్. అందరు చెప్పండి. ఇట్స్ ఎ పిల్లర్. ఇట్స్ ఎ పిల్లర్ అండ్ గ్రౌండ్ ఆఫ్ ట్రూత్. అండ్ గ్రౌండ్ ఆఫ్ ట్రూత్. హల్లెలూయా. హల్లెలూయా. సంఘం అనేది ఒక సత్యానికి, ఆమేన్, సత్యానికి కూడా సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. సత్యానికి. కానీ బాధాకరం ఏంటంటే సంఘం అనేది సత్యం కాకుండా అబద్ధాలతో నడుస్తున్న సంఘాలు ఉన్నాయి. చాలా ఇబ్బందికరమైన సంఘాలు చాలా చూస్తుంటున్నాం. కానీ దేవుడు తన వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే సంఘము అంటే ఊరికి అందరూ కూడేది కాదు, నిజమైన దేవుణ్ణి ఆరాధించే స్థలము సంఘం. హల్లెలూయా. నిజమైన దేవుణ్ణి ఆరాధించేదే సంఘం. సంఘం అనేది ఇట్స్ ది పిల్లర్ అండ్ ఇట్ ఈస్ ది ఫౌండేషన్ ఆఫ్ ది ట్రూత్. సత్యానికి అది ఆధారము, సత్యానికి అదొక పిల్లర్. ఏమంటాం? స్తంభం. స్తంభం. ఆమేన్. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యానికి అత్యున్నతమైన స్థానము ఇవ్వాల అక్కడ సంఘం అనే దాంట్లో. ఆమేన్. దేవుని వాక్యం తప్ప వేరే రాజకీయాలు ఉండకూడదు. ఐఎమ్ వెరీ మచ్ క్లియర్. నీకు పక్కనోడు నచ్చకపోతే
దట్ ఈస్ యువర్ అది నీ తప్పు, అది నువ్వు వాడు చూసుకోవాలా. కానీ సంఘములో వాటిని తీసుకొచ్చి వీని ఎట్లయినా కూడా సంఘం నుంచి బయటకు తీసేయాలా అనేటువంటి కుయుక్తులు పన్నుతుంటారు చాలా మంది. అటువంటివన్నీ మానుకోండి. ఎందుకంటే సంఘం అనేది నువ్వు ఆటలాడుకునే ప్లేస్ కాదు. బికాస్ ది రాత్ ఆఫ్ గాడ్ అనేది కూడా ఒకటి గమనించండి. దేవుడు తన రక్తం పెట్టి వెల పెట్టి కొనుక్కున్న సంఘాన్ని ఎవరు పాడు చేయడానికి వీల్లేదు. సంఘానికి జనాలు రావడమే కష్టం చాలా చోట్ల. అటువంటిది వచ్చిన వాళ్ళను నీ యొక్క స్వార్థం కోసం బయటికి వెళ్ళగొట్టాలని చూస్తుంటారు. అది తప్పు. హల్లెలూయా. సంఘం అనేది ఏంటి? సత్యానికి అది స్తంభము, ఆధారమైనది. ఇట్ ఇస్ ది పిల్లర్ అండ్ ది గ్రౌండ్ ఆఫ్ ట్రూత్. హల్లెలూయా. అందుకే దేవుడు తన పిల్లలను సంఘానికి తీసుకొస్తాడు, లేకపోతే ఒక చర్చ్ కి తీసుకొస్తాడు, ఫెలోషిప్స్ కి తీసుకొస్తాడు. తన హృదయానుసారులైనటువంటి పాస్టర్స్ ను పెట్టి ఉంటాడు. ఆమెన్. వాళ్ళ ద్వారా శిక్షణ ఇస్తాడు దేవుడు. ఆమెన్. ఈరోజు వెన్ ఐఎమ్ టీచింగ్, ఐఎమ్ బిల్డింగ్ యువర్ లైఫ్స్. దేవుని వాక్యంతో ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి, ఐఎమ్ బిల్డింగ్. మీకు తెలియకుండానే నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటుంటాం. హల్లెలూయా. బిల్డింగ్ యువర్ లైఫ్ త్రూ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ద్వారానే నీ జీవితం కట్టుకుంటావు. హల్లెలూయా. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు చూద్దాం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. హల్లెలూయా. బాగా ఆలోచిద్దాం ఈ పాయింట్. మనమందరం కూడా విశ్వాస విశ్వాసంలో అందరికీ ఒకే విశ్వాసం ఉండదు. ఒక్కో సంఘం ఒక్కో రకమైన విశ్వాసాలు ఉంటాయి. కొందరు శనివారమే ఆరాధించాలంటారు, కొందరు డిఫరెంట్ ఉంటారు, కొందరు అసలు వాయిద్యాలు వాంచకూడదనే వాళ్ళు ఉంటారు, కొందరు దశం భాగాలు ఇవ్వకూడదు, కొందరు పరిశుద్ధాత్మ దేవుడు లేడంటారు, కొందరు భాషలు లేవు, ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులు ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా యేసయ్య రక్తం చేత కడగబడిన వ్యక్తులై ఉంటారు. ఆమేన్. కానీ వాళ్ళ తర్వాత వాళ్ళ విశ్వాసాలు వేరే ఉంటాయి. ఒక్కొక్కడు డీవియేట్ చేస్తూ సాతాను యొక్కటి మాటలతో అందరు డిఫరెన్సెస్ లో ఉంటారు. అయితే సంఘం అనేది ఏంటి అంటే, సంఘం అనేది అందరి విశ్వాసాలను బలపరిచి అందరికీ ఒక ఏకమైన మనస్సు వచ్చేట్టు చేసేదే సంఘం. హల్లెలూయా. సత్యము తెలిసినప్పుడు అంతవరకు నేను ఫాలో అవుతుంది అబద్ధము అని వాడికి తెలిసినప్పుడు దాన్ని వదిలేసి సత్యానికి వస్తాడు. హల్లెలూయా. అందుకే సంఘం ఇంపార్టెంట్. సంఘంలో సత్యం అనేది ప్రకటింపబడడం కూడా చాలా ముఖ్యమైనది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది. ఏకత్వం. అందరూ క్రైస్తవులకు ఒక్క మనసు రావాలా. అది ఎట్లా సాధ్యము? సంఘం ద్వారా సాధ్యం. సంఘంలో నువ్వు దేవుని అందుకే చెప్తున్నాను, ఏ సంఘానికి వెళ్ళాలా? నీకు దేవుని వాక్యము సత్యము క్లియర్ గా చెప్పే సంఘం, నిన్ను దేవునికి దగ్గర చేసే సంఘం, ఏ వాక్యం అయితే నిన్ను సరి చేస్తూ దేవునికి దగ్గర చేస్తుంటుందో ఆ సంఘానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎందుకంటే స్వార్థంతో ఒకప్పుడు ఏముండిందంటే ఇంకేం పని లేదనుకో, అప్పుడు బడిపంతులు అయ్యేటోళ్ళు ఒకప్పుడు పాత కాలంలో. ఇప్పుడు ఏ పని లేకపోతే పాస్టర్లు అవుతున్నారంట. అది కాదు. పాస్టర్ అనే పదం చాలా ముఖ్యమైన పదం, చాలా ఇంపార్టెంట్ పదం. పాస్టర్ అంటే దేవుని చేత నువ్వు అభిషేకింపబడి, దేవుని చేత నువ్వు ఆర్డైన్ చేయబడినది. హల్లెలూయా. మనుషులందరూ ఒప్పించేది కాదు. ఏ పర్సన్ హూ ఈస్ ఆర్డైన్డ్ బై గాడ్, హూ ఈస్ సర్టిఫైడ్ బై గాడ్. సంఘాన్ని జాగ్రత్త చూసుకుంటాడు అనేటువంటి వ్యక్తి, సంఘాన్ని దేవుని వాక్యంతో చక్కగా నడిపిస్తాడు అనేది అది పాస్టర్ అంటే. హల్లెలూయా. అల్టిమేట్ గా ఏం కావాలంట? దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము. హల్లెలూయా. మనం యేసు ప్రభుని అంగీకరించాం, కానీ మనం సంపూర్ణ పురుషులం కాలేదు. సంపూర్ణ పురుషుడు ఒక్కడే, యేసు ప్రభు. హీఈస్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. మనం నీతిమంతులమే, కానీ వీఆర్ నాట్ కంప్లీట్లీ పర్ఫెక్ట్. దేవుడు పర్ఫెక్షన్ గురించి కోరుకుంటున్నాడు. అందుకే బిఈ పర్ఫెక్ట్ అనేటువంటి మాట మనము ఒక 4 మెసేజెస్ మనము కొంతకాలం క్రితం మనం చేసాం. బీ పర్ఫెక్ట్. పర్ఫెక్షన్ దేవుడు కోరుకుంటున్నాడు. మనం సంపూర్ణులు కావాలా. సంపూర్ణుడు ఎవరు? ఒక యేసు ప్రభువు మాత్రమే. ఆయన సంపూర్ణతకు మనం వెళ్ళాలి. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్ చూడండి, 12వ వచనం. అనగా
క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. హల్లెలూయా. హల్లెలూయా. నీవు క్రీస్తులో ఎటువంటి సంపూర్ణత ఉందో ఆ సంపూర్ణతకు ప్రతి ఒక్క బిలీవర్ వెళ్ళాలనేది దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్. దేవుడు కోరుకుంటున్నది అది. హల్లెలూయా. అందుకోసం దేవుడు ఏం చేశాడంట సంఘాలలో, నెక్స్ట్ వర్స్, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుట. మనమందరం పరిశుద్ధులమే. ఎందుకు? యేసు క్రీస్తు రక్తంతో కడగబడ్డాం. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. ఆమేన్. పరిశుద్ధులమే కానీ ఇంకా సంపూర్ణం కాలేదు. మనం సంపూర్ణులు అవ్వాలి. రెండవది, పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. హల్లెలూయా. హల్లెలూయా. ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ గురించి ఇన్ వన్ ఆఫ్ అవర్ మెసేజెస్ చెప్పాను. ఒకటి అపోస్తలుడు, ఒకటి ప్రవక్త, ఒకటి ఇవాంజలిస్ట్, అండ్ ఫోర్త్ ఈజ్ పాస్టర్, అండ్ చివరిది ఉపదేశకులు. ఈ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ గురించి చెప్పాను. ప్రతి సంఘంలో వీళ్ళు ఉండాలి. వీళ్ళుండి సంఘాన్ని బలపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో వీళ్ళను దేవుడు నియమించిండు. ఆమేన్. ఆమేన్. ఎందుకు? వీళ్ళందరూ కలిసి పరిశుద్ధులైనటువంటి క్రైస్తవులను దేవుని వాక్యముతో తర్ఫీదిచ్చి వీళ్ళను సంపూర్ణులయ్యేట్టు వాళ్ళు చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. తద్వారా ఏమైతుందంటే అందరి విశ్వాసాలు ఒకటి అవుతాయి. ఆమేన్. అదే విశ్వాసము దేవుని వాక్యంలో ఏదైతే చెప్పబడిందో అక్కడికి రావాలి అందరూ కూడా. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్, 14th వర్స్. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ఎందుకు ఈ ట్రైనింగ్? ఎందుకు చర్చస్? యేసుప్రభువుని నమ్ముకున్నాం కదా. యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇంకా మనం ఏం పరలోకం పోతామన్నారు కదా, పోతామని కాదు. నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావు కానీ నీ క్రైస్తవ జీవితంలో నీవు ఈ లోకంలో జీవించే జీవితము దేవుని నడకలో నువ్వు జీవించాలి. దేవునిలో నువ్వు జీవించాలి. విజయోత్సవంతో నువ్వు జీవించాలి. ప్రతి పరిస్థితిని నువ్వు జయిస్తూ పోవాలి అంటే ఆమేన్, ఈ యొక్క ట్రైనింగ్ అనేది అవసరం. ఇక్కడ అందుకే ఏమంటున్నాడు? అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై. నువ్వు పసిపిల్లలుగా ఉన్నావు ఎప్పుడు యేసుప్రభువుని అంగీకరించినప్పుడు, కానీ నువ్వు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు పసిపిల్లలు ప్రతి చిన్నదానికి ఏడుస్తుంటారు, ప్రతి చిన్నదానికి కంగారు పడుతుంటారు, ప్రతి చిన్నదానికి డిస్టర్బ్ అయిపోతుంటారు. మనం అలా ఉండకూడదు అనేది దేవుని యొక్క కోరిక. మరోసారి చూద్దాం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత. లోకంలో అనేకమైన ఉపదేశాలు ఉన్నాయి. నీకు సరైనటువంటి ట్రైనింగ్ లేదనుకోండి వాక్యంలో, ఎవడేం చెప్తే అది వినుకుంటూ పోతావు, నమ్ముకుంటూ పోతావు. చిన్నపిల్లడు ఉన్నాడు అనుకోండి, చిన్నపిల్లలకి బాబు చాక్లెట్ అంటే వాడు వస్తానే కిడ్నాపర్స్ కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. అర్థమవుతుందా? అదే పెద్దవాడిని కిడ్నాప్ చేయడం అనేది ఈజీ కాదు. ఎదిగిన వాళ్ళని కిడ్నాప్ చేయడం చాలా కష్టం. చిన్నపిల్లలు చేయడం చాలా ఈజీ. వాళ్ళకేం తెలీదు. ఎవరు పడితే ఆ మాటలు, ఏ మాటలు పడితే ఆ మాటలు, ఏ డాక్టర్స్ పడితే ఆ డాక్టర్స్, ఉపదేశాలు ఏది పడితే అది చెప్పి దాని ప్రకారంగా పోకుండా యు నీడ్ టు బి ట్రైన్డ్. హల్లెలూయా. అసలు ఎందుకు ఈ ట్రైనింగ్ అంటే ఇదే. చిన్న చిన్న విషయాలకు డిస్టర్బ్ అయి కొట్టుకుపోయి ఇట్లా నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో చెల్లా చెదురు కాకుండా ఉండడం కోసము వాక్యంతో నిన్ను ఆత్మీయంగా బలపరుచుకొని ఆత్మీయంగా నువ్వు కట్టబడడానికి ట్రైనింగ్ అనేది ఫెలోషిప్స్ లో, చర్చెస్ లో చాలా అవసరము. హల్లెలూయా. అల్టిమేట్ గా ఏమైతుంది ట్రైనింగ్ వల్ల? 15వ వచనం చూడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఎదగడం అనేది ఫైనల్. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు చిన్న పిల్లవాడిగా ఉండడం కాదు, నువ్వు ఎదగడము అనేది దేవునికి ఇష్టమైనటువంటి ఇంపార్టెంట్ ఎక్స్పెక్టేషన్. హల్లెలూయా. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నువ్వు ఎదగాల.
ఎలా ఎదగలం? 1 పేతురు 2వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి నేడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త భూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించు. హల్లెలూయా. చిన్న పిల్లలు, పుట్టిన పిల్లోడు వాడు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు? ఆకలి అవుతుంది వాడికి, ఏడుస్తుంటాడు. వాడికి పాలు నోట్లో పోసేంత వరకు వాడు ఏడుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాలు తాగేప్పుడు కొంచెం పాలు కొంచెం విషయం పెడదామంటే సరిపోతుందా పిల్లడికి? చచ్చిపోతాడు. అందుకే ఏమంటున్నాడు, కొన్ని విషయాలను వదిలిపెట్టాడు. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావు కాబట్టి నీలో ఉన్న పాత స్వభావం ఏదైతే ఉందో, పాత క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు పక్కకు పెట్టాలి. చూడండి, ఏంటని? దయాళుడని రుచి చూచి ఎరిగిన సమస్తమైన దుష్టత్వం. బ్రదర్, నేను చాలా మంచోడి. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత నువ్వు గతంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని నువ్వు పక్కకు పెట్టాల్సిందే. ఆమేన్. నీ శరీరంలో కొన్ని క్రియలు ఉంటాయి, దుష్ట క్రియలు ఉంటాయి, వాటిని దూరం పెట్టాల్సిందే. దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు ఇవన్నీ మానుకోవాలి. మానిన తర్వాత పాలు తాగాలి. పాలు అంటే ఏంటి? దేవుని వాక్యం. హల్లెలూయా. నిర్మలమైన పాలు అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు తీసుకోవాలి. బ్రదర్, నేను వాక్యం చదువుతూ ఉంటే కొంచెం అది పోతుంది. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ నీకు కాన్షియస్ గా నువ్వు ఉన్నంత వరకు నేను ఈ తప్పులు చేయకూడదు అని నువ్వు నిర్ణయించుకోవాలి. నేను ఇంతకు ముందు ఇట్లున్నాను, నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, దీని బదులు నేను వాక్యం చదువుకుంటాను. నేను ఒకప్పుడు ఈ సమయం నేను వేరే పనులకు కేటాయించేవాడిని, ఇప్పుడు నేను ఈ సమయం వేరే పనులకు కేటాయించాను. కేవలం నేను దేవుని వాక్యానికి కేటాయిస్తాను. అర్థమవుతుందా? దట్ షుడ్ బి ఇంపార్టెంట్. ఐస్ క్రీమ్, కోల్డ్ డ్రింక్ రెండు కలిపితే జలుబు వచ్చింది ఒక మనిషికి. నేను ఐస్ క్రీమ్ తింటాను, టాబ్లెట్ వేసుకుంటాను, తగ్గుతుందా? నువ్వు ఐస్ క్రీమ్ వదిలిపెట్టాలా? నువ్వు అటువంటివన్నీ వదిలిపెట్టేసి తర్వాత నువ్వు టాబ్లెట్ వేసుకోవాలి. ఇన్ ది సేమ్ వే మన జీవితంలో కూడా దేవుని వాక్యము, ఆ చెడుతనం రెండు కలిపి నేనంటాను నువ్వు ఎదగవు. నువ్వు ఎదగాలనుకుంటున్నావా? జీవితంలో సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన అసూయ, ఆ చెడ్డ మాటలు, చెడ్డ పనులు అన్నింటినీ నువ్వు వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టి నిర్మలమైనటువంటి దేవుడి యొక్క వాక్యాన్ని నువ్వు స్వీకరించాలి, అపేక్షించాలి. యూ షుడ్ డిజైర్. డిజైర్ అంటే ఆశపడాలి. మన దరిద్రం ఏంటంటే చాలాసార్లు క్రైస్తవులు ఫుడ్ను ఆశపడినట్లు దేవుని వాక్యాన్ని ఆశపడవచ్చు. ఫుడ్ని ఇష్టపడినట్టు కొన్నిసార్లు పెళ్లిళ్ళు చూస్తాను. కొన్ని పెళ్లిళ్ళకి పోను నేను అసలు పెళ్లిళ్ళకి. ఎందుకంటే ఫుడ్ దగ్గర పట్టుబడి వస్తుంటారు. ఒక క్రమం ఉండదు, ఒక పద్ధతి ఉండదు. ఎప్పుడు తినాలో తినట్టు అవసరం. క్రైస్తవ సిస్టమ్ లో చాలా మార్చుకోవాలి. అందుకే అవన్నీ ఏంటి? ట్రైనింగ్. దిస్ ఇస్ ట్రైనింగ్. ఇలా ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నాడు పోకూడదు, అవసరం లేదు. హల్లెలూయా. ఫుడ్ కోసం కొట్లాడుతుంటారు, అవసరమా? సంఘంలో నేను ప్రెసిడెంట్, నేను సెక్రటరీ, నేను ఇద్దరు కొట్లాడుతుంటారు, అవసరమా? యేసుప్రభు ఏమన్నాడు? మీలో గొప్పవాడు ఎవరంటే నిన్ను తగ్గించుకోవాల్సింది. యేసుప్రభు ఏం చేసింది? అందరికీ వాళ్ళ పాదాలు కడిగింది. హల్లెలూయా. కానీ అట్లా కాదు. ఈ చర్చ్ లో ఈ హాల్ వాడుకోవాలంటే సెక్రటరీని కదా, వాడు వెంటనే వాడు 10 సార్లు చూపించుకుంటాడు. ఎందుకు? దే ఆర్ నాట్ ట్రైన్డ్. దేవుని వాక్యం లేదు, దే ఆర్ నాట్ ట్రైన్డ్. నిజంగా ట్రైనింగ్ ఉంటే ఏం చేస్తారు వాళ్ళు? దే బికమ్ వెరీ హంబుల్, దే బికమ్ వెరీ హెల్ప్ఫుల్. 10 సార్లు తిరిగి తిప్పించుకోకూడదు వీళ్ళను. నేను గొప్పవాడిని కాదు, నా దేవుడు గొప్పవాడు అనే యాటిట్యూడ్ వాళ్ళకు కలుగుతుంది. అవి లేనంత వరకు ఇవన్నీ కూడా శరీర క్రియలు ఉంటూనే ఉంటాయి. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే మనము దేవుని వాక్యంతో మనల్ని మనం కట్టుకొని దేవుని వాక్యంతో మనం ట్రైన్ కావాలా. ట్రైనింగ్ అనేది మనం చేసుకోవాలి. వి షుడ్ డిజైర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఇష్టపడాలా.
ఇట్స్ ఎ డెసిషన్. ఇష్టపడడం అనేది ఒక డెసిషన్. నేను ఇష్టపడాలా ఇష్టపడకూడదా అనేది మనం తీసుకుంటే డెసిషన్. కొందరిని మనం ప్రేమించలేము, కానీ దేవుని వాక్యం బట్టి నువ్వు డిసైడ్ అయినావంటే నువ్వు ఎవరైనా ప్రేమించగలవు. వాళ్ళు నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళైనా నువ్వు ప్రేమించగలవు. హల్లెలూయా. నువ్వు నువ్వు ప్రేమించకూడదంటే ఎవరిని ప్రేమించవు. దీస్ ఆర్ ఆల్ డెసిషన్స్. డిజైర్. దేవుని వాక్యం కొన్నిసార్లు దేవుని వాక్యం చదవబుద్ధి కావట్లేదబ్బా అనిపిస్తుంది, బట్ యు షుడ్ డిజైర్. డిజైర్ అంటే ఏంటి? ఆశపడదు. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా యొక్క హృదయం నీ కోసం ఆశపడుతుంది. హీ మేడ్ ఎ డెసిషన్. ఏ పరిస్థితుల్లో అయినా నాకు దేవుడు కావాలా అని ఆయన డిసైడ్ అయ్యాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్క్రిప్చర్స్ బైబిల్లో. బైబిల్లో చాలా ఇష్టమైన స్క్రిప్చర్లలో ఇది ఒకటి. ఇక్కడ ఏమంటున్నారంటే నీ మనస్సు 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 అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ చెప్పండి, మనస్సు 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 నీ ఆత్మకు ఒక తలుపు. నీ ఆత్మలోకి ఏవైనా వెళ్ళాలంటే నీ మనస్సు ద్వారానే వెళ్ళాలి. నీ ఆత్మ నుంచి ఈ శారీరక జీవితంలోకి మంచి విషయాలు బయటికి రావాలంటే కూడా ఈ యొక్క మనస్సు నుంచే బయటికి రావాలి. హల్లెలూయా. ఇట్స్ లైక్ ఎ డోర్. నీ మనస్సు నీ యొక్క ఆత్మకు తలుపు, ద్వారం అయి ఉంటున్నది. లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా ద్వారం ఏంటి? నీ మనస్సు. అందుకే ఏమంటున్నాడు, నీ మనస్సు మారి రూపాంతరం చెందాలి. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఏమంటున్నాడు? And be not conformed to this world. Be not conformed to this world. ఈ లోక మర్యాదల చొప్పున నువ్వు నడుచుకోవద్దు. Now that you have received Jesus Christ, ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావు కాబట్టి నువ్వు ఇక మీదట నువ్వు లోక ప్రకారంగా జీవించొద్దు. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వీళ్ళతో నువ్వు కంపేర్ చేసుకోవద్దు. ఏమండి వాళ్ళ ఇంట్లో ఇది వచ్చింది, మన ఇంట్లో అవసరం లేదు. వాళ్ళ జీవితం ఎలా ఉందో నీకు సంబంధం లేదు. వాళ్ళతో వీళ్ళతో కంపారిజన్స్ మనం పెట్టుకోకూడదు. హల్లెలూయా. నువ్వు ఈ లోక మర్యాద చొప్పున వాళ్ళందరూ సినిమాలో పోతారండి, మనం కూడా ఒకసారి పోతే బాగుంటుందేమో క్రైస్తవులు మాట్లాడుకుంటారు. మళ్ళీ చర్చ్ పోయే బిలీవర్స్ మంచి ఏ టానిక్ ఉంటుంది. టైటానిక్ శకలాలను చూడడానికి పోయిన కూడా శకలాలు అయిపోయారు. అర్థమవుతుందా? యూ డోంట్ నో వాట్ హ్యాపన్స్. ఎప్పుడేం చెప్తుంది? కుబేరుడు తండ్రిగా డబ్బు ఉందంట, కానీ ప్రాణం కొనగలరా వాళ్ళు? మళ్ళీ చాలా ఇంపార్టెంట్. లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. ఒకేసారి జీవితం మనకు ఉండేది. ఆ ఒక్క జీవితాన్ని మనము చక్కగా మనం చూసుకోవాలి. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఏమంటున్నాడు? బీ నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి నిన్ను కన్ఫర్మ్ చేసుకోవద్దు. లోకస్తులు జీవించేట్టు నువ్వు జీవించొద్దు. మరి ఏం చేయాలి? బీ నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్. ట్రాన్స్ఫార్మ్డ్ అనే పదం ఏంటంటే మెటమార్ఫోస్. హల్లెలూయా. మెటమార్ఫోస్ అన్న ఇంకా కష్టమైన పదం కాదు. ఏదైనా ఒక చాలా మందికి స్కూళ్ళలో ఉండేటువంటి ఒక లైఫ్ సైకిల్ ఏంటంటే సిల్క్ వామ్ లైఫ్ సైకిల్స్ ఉన్నాయి. సిల్క్ వామ్ ఏం చేస్తుంది? గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు ఏమైతే కొంచెమైనాక అవి క్యాటర్ పిల్లర్స్ అయితే, క్యాటర్ పిల్లర్స్ తర్వాత వేరే వింగ్స్ వస్తాయి దాంట్లో. ఆ తర్వాత అవి ఏమైతే ఎగ్, లార్వా, ప్యూపా, ఇమాగో ఇట్లా దానికి పదాలు ఉంటాయి. అది మళ్ళీ గుడ్లు పెడతాయి, మళ్ళీ చచ్చిపోతుంది. ఇది ఒక సైకిల్. అంటే నీకు బటర్ఫ్లై కావాలంటే, బ్యూటిఫుల్ బటర్ఫ్లై రావాలంటే, బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ రావాలంటే ఫస్ట్ గుడ్డుతో మొదలవుతుంది. గుడ్డు తర్వాత అది చూస్తే క్యాటర్పిల్లర్ లా ఉంటుంది. చిన్న ఏమంటారు దానికి రెక్కలు ఉండవు. ఫస్ట్ అది పాకుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత వాటికి రెక్కలు వస్తాయి. హల్లెలూయా. అది మెటమార్ఫోసిస్. అంటే అంతా ఒక రోజులో జరగదు, స్లోగా జరుగుతుంది. నువ్వు ఈ రోజు బైబిల్ తీసుకొని నీ మనస్సును నువ్వు వాక్యంతో నింపుకుంటున్నప్పుడు యు ఆర్ ఎక్స్చేంజింగ్ థాట్స్. నీకున్నటువంటి ఆలోచనలను దేవుని వాక్యంతో నువ్వు ఎక్స్చేంజ్ చేసుకుంటావు. హల్లెలూయా. యు ఆర్ ఎక్స్చేంజింగ్ యువర్ థాట్స్ విత్ గాడ్స్ థాట్స్. ఫర్ ఎగ్జాంపుల్, నీకు భయం అనేది ఉంటుంది.
నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, God has not given me the spirit of fear but of power, love and sound mind అనేది నువ్వు చదివినప్పుడు, అరే దేవుడు నాకు ఇలేదు కదా, దేవుడు నాకు భయం ఇవ్వడం లేదు, ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది, ఇది నాది కాదు, ఇది దేవుడి నుంచి కూడా కాదు, మరి సైతాన్ నుంచి వస్తుందేమో, నేను భయపడకూడదు. హల్లెలూయా. దావీదు చెప్పిన మాటలు మనం చదువుతున్నప్పుడు, ది లార్డ్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్, ఆఫ్ హూమ్ షల్ ఐ ఫియర్, నేను ఎవరికి భయపడాలంటాడు. ది లార్డ్ ఈస్ మై లైట్ అండ్ మై సల్వేషన్, ఆఫ్ హూమ్ షల్ ఐ బి అఫ్రైడ్, నేను ఎవరికి భయపడాలా. అట్లాంటి విన్నప్పుడు యు విల్ సర్టన్లీ నో దట్ భయం అనేది నాకు సంబంధించింది కాదు. హల్లెలూయా. స్లోలీ యు ఎక్స్చేంజ్ హిస్ థాట్స్. దేవుడు అరే ఎక్కడ చూసినా బైబిల్లో ఫియర్ నాట్ అని చెప్తాడు అంటే నేను భయపడకూడదు అర్థమైంది. సడన్ గా మీకు అవసరం ఉంటుంది, ల్యాక్ ఉంటుంది, నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడు నా కాపరి ఉండదు, నాకు లేమే ఉండదంట అని ఫిక్స్ చేసుకుంటావు మీ మైండ్. అర్థమవుతుందా? అంతవరకు డబ్బులు ఎట్లా అనుకునే వాటిని దేవుడి వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు అన్ని సమస్తము సమకూర్చి జరిగిస్తాడు అనే వాక్యాలు చదివినప్పుడు యువర్ థాట్స్ విల్ బి చేంజ్. నీ ఆలోచనను మార్చుకుంటావు. దట్స్ వాట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ డూయింగ్. దేవుని వాక్యం అదే చేస్తుంది. రెన్యూయింగ్ ఆఫ్ మైండ్ అంటే ఏంటంటే, నీకు ఉన్నటువంటి పాత ఆలోచనలను దేవుని వాక్యపు ఆలోచనలతో నువ్వు మార్చుకుంటావు. బయట చూస్తూనే కుదరదు. చూస్తున్న ఒక ఆడపిల్లని చూస్తే కామపు ఆలోచన వస్తుంటాడు. నువ్వు దేవుని వాక్యం చదివినప్పుడు ఇలా చేయకూడదు అనేది ఉన్నప్పుడు ఆ వాక్యంతో నేను ట్రైన్ చేసుకుంటావు. ఐ షుడ్ నాట్ థింక్ లైక్ దట్. నా ఆలోచన అట్లా ఉండకూడదు. You decide. Hallelujah. This is what is training. Amen. So, నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని మహిమకరమైన ఆలోచనలను నువ్వు స్వీకరిస్తుంటావు. హల్లెలూయా. అక్కడ ఇంకొక మాట ఉంది. Be not conformed to this world, but be transformed by the renewing of your mind. ఇప్పుడు నేను చెప్పాను renewing of mind అంటే నీ ఆలోచనలు దేవుని ఆలోచనలతో నువ్వు మార్చుకోవడం అని చెప్పాను. That you may prove అనే పదం ఉందా? That you may prove what is the good, acceptable and the perfect will of God. దేవుని యొక్క చిత్తం అనేది 3 లెవెల్స్ ఉంటుంది. ఒకటి గుడ్ విల్ ఆఫ్ గాడ్, అందరికీ అవసరం. ఇది కూడా ఒక మెసేజ్ ఉంది. విల్ ఆఫ్ గాడ్ గురించి ఒక మెసేజ్ ఉంది, ఫెలోషిప్ వీటిలో ఉంది. దయచేసి ఎవరైనా చూడకపోతే చూడండి, వినకపోతే వినండి. విల్ ఆఫ్ గాడ్ గురించి ఉంది. There is a good will of God, there is an acceptable will of God, there is a perfect will of God. Hallelujah. I don't go deep into that. Good will అంటే అందరికీ ఓకే అన్నది. అంటే ఎట్లాంటిది? పెళ్లి చేసుకోవాలి. ఓకే, అందరూ పెళ్లి చేసుకోవాల్సిందే. యుక్త వయసు వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటారు. వివాహం అన్నింటిలో ఘనమైంది. కానీ కొందరికి వివాహం అనేది ఉండదు వాళ్ళ జీవితంలో. అర్థమవుతుందా? అది కొందరు ఏం చేస్తుంటారు, యాక్సెప్టబుల్ విల్ అంటారు. ఒక పిల్ల నచ్చింది అనుకో, అబ్బాయికి అమ్మాయి నచ్చడము, అమ్మాయికి అబ్బాయి నచ్చడము జరిగినప్పుడు ఏం చేస్తారు, దేవుడు వాళ్ళ కోసం వేరే వాళ్ళని పెట్టింటారు. వీళ్ళు ఏం చేస్తుంటారు, అప్పుడే కావాలి, ఆ పిల్లే కావాలి. లాస్ట్ ఏమైతే దేవుడు ఓకే తీసుకో. దట్ ఈస్ యాక్సెప్టబుల్. అండ్ ఫైనల్లీ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అర్థమైతే 3 స్టేజెస్. దేవుని యొక్క పర్ఫెక్ట్ విల్ అనేది నీ జీవితానికి ఆశీర్వాదకరమైన చిత్తం. హల్లెలూయా. మనందరికి ఆశీర్వాదకరమైనది ఏంటంటే పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. గుడ్ విల్ కాదు, acceptable will కాదు. Only the perfect will of God is the best thing for a Christian's life. Hallelujah. Okay, ఇక్కడ prove అనే పదానికి మీనింగ్ ఏంటంటే, యాక్చువల్ గ్రీక్ లో ఉన్న పదం ఏంటంటే డోకిమాసో. అందరూ చెప్పండి. డోకిమాసో అంటే స్క్రూటినైజింగ్ ఆర్ ఎగ్జామినింగ్. మీకు తెలుగులో ఏమంటారు, పరీక్షించి తెలుసుకోవాలంటారు. ఏం పరీక్షిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ డోకిమాసో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కస్టమ్స్ ఆఫీసర్ ఎయిర్పోర్ట్ లో ఉంటాడు. ఎయిర్పోర్ట్ నుంచి ఎవరైనా వేరే దేశాల నుంచి ఏవైనా వస్తువులు తీసుకొని వస్తుంటారంటే, నిషేధితమైనవి ఏమైనా ఉంటే వాడి పని ఏంటి, అవి రాకుండా ఆపేస్తాడు. దేశంలోకి అవి రాకుండా ఆపేస్తాడు. హల్లెలూయా. దట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ. ఏవైతే నిషేధింపబడి ఉన్నాయో వాటిని రానివ్వడు. హల్లెలూయా. ఇక్కడ కూడా నీ జీవితంలో నీవు నీ మనస్సును రూపాంతరం చెందించుకున్నప్పుడు, నీ మనస్సు నూతనమైనప్పుడు, when you renew your mind, నీ మైండ్ లో దేవుని యొక్క వాక్యముతో నువ్వు కొత్తగా తయారు చేసుకున్నప్పుడు నీ మైండ్ లో ఆటోమేటిక్ గా నువ్వు ఏం చేస్తావంటే, దేవుని వాక్యముతో
సరిపోయేటువంటి మాటలనే నువ్వు స్వీకరిస్తావు, వేరే వాటిని నువ్వు స్వీకరించవు. హల్లెలూయా. ఆర్ యు గెటింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలాసార్లు చూస్తుంటాను, నేను సొసైటీలో తిరుగుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కొందరు క్రైస్తవులే మాట్లాడతారు. ఏమంటారు? అబ్బబ్బబ్బబ్బ చాలా భయం అవుతుందో మనకు. హల్లెలూయా. ఏమైనా కన్ఫ్యూజ్ నోట్ తెచ్చి పలికేసి నాకు చాలా భయం అవుతుంది పరిస్థితి అక్కడ నేనేం చేస్తుంటాను, అసలు మీరు క్రిస్టియన్స్ అయినా భయపడు, అసలు క్రిస్టియన్ అయినా ఎందుకు? రెన్యూడ్ మై మైండ్, రెన్యూ చేసుకున్నాను. కొత్త వైరస్ వచ్చిందంట, కొత్త వైరస్ ఇంకా భయంకరమైందంట, కోవిడ్ కంటే భయంకరమైందంట, ఇట్లాంటి అట్లా. నా థింకింగ్ ఏముంటుంది? నా పక్క 1000 మంది పడిన, కుడి పక్కన 10,000 మంది పడినా అపాయం నా దగ్గర రాదు. నో వే. హల్లెలూయా. ఐ యామ్ నాట్ కన్ఫర్మ్డ్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి నేను సంబంధించిన వ్యక్తిని కాదు. నేను ఈ లోకంలో ఉన్నాను కానీ నేను లోకస్తుడను కాను. హల్లెలూయా. లోకంలో అందరూ భయపడొచ్చు, నేను భయపడను. హల్లెలూయా. లోకంలో డబ్బులు పోతున్నాయంట, అంత డిప్రెషన్ వస్తుందంట, ఇదైతుందంట, అదైతుందంట. ఏం చెప్తాను? నన్ను పోషించేవాడు ఎవరు ఆలోచిస్తాం. హల్లెలూయా. లోకంలో క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలా నెగటివ్ కన్ఫెషన్స్ చేస్తుంటారు. కారణం ఏంటంటే దే డిడ్ంట్ రెన్యూ దేర్ మైండ్. దేవుని వాక్యంతో ఎప్పుడైతే నీ యొక్క మనసును నువ్వు రెన్యూ చేసుకుంటావో, నూతన పరుచుకుంటావో, పాత మనస్తత్వం అంతా లోక ప్రకారం ఉంటుంది. నువ్వు నూతన పరచుకోవాలంటే కొత్త మాటలు రావాలి. ఎక్కడి నుంచి రావాలి ఆ మాటలు? దేవుని వాక్యం నుంచి. హల్లెలూయా. దేవుని వాక్యం నుంచి రావాలి. దేవుని వాక్యం నుంచి రావాలి. హల్లెలూయా. నాకు దేవుడు బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే గాడ్ హ్యాస్ నెవర్ ప్లాన్డ్ ఎనీ డిఫీట్ టు మై లైఫ్. బైబిల్ ఎక్కడ రాయబడలేదు, కానీ దేవుడు నాతో మాట్లాడింది అన్నమాట. నా మైండ్ రెన్యూ చేసుకున్నాం. నా మైండ్ లో ఆ రెన్యూ. నేను పుట్టింది గెలవడానికే కానీ ఓటమి కోసం కాదు. హల్లెలూయా. అది ఏ పరిస్థితి అయినప్పటికీ ఐఎమ్ ఎ విన్నర్, ఐఎమ్ నాట్ ఎ లూజర్. ఐఎమ్ నాట్ ఎ విక్టిమ్ ఆఫ్ లైఫ్, బట్ ఐఎమ్ ఎ విక్టర్ ఇన్ లైఫ్. హల్లెలూయా. I make so many confessions. నేను నోరు తెరిచి పలుకుతూ ఉంటాను. I make so many things. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? These are all renewed mind. నీ యొక్క మనసు రూపాంతరం చెందుకోవాలి దేవుని వాక్యం నుంచి. హల్లెలూయా. I shall never be defeated. Whatever be the situation, I will never be defeated. The battle is never over until I say it is over. నేను ఇది అయిపోయిందంటేనే అది అయిపోతుంది, లేకపోతే అంతవరకు అది కాదు. Hallelujah. Your mind gets renewed. When your mind gets renewed, you know what to allow into your mind. నీ మనసులోకి ఎటువంటి ఆలోచనలు రానివ్వాలి, ఎటువంటి ఆలోచనలు రానియకూడదు నీకు అర్థమైపోతుంది. సాతానుడు ఏదైనా తీసుకొని వస్తుంటాడు, అది దేవుని పరిపూర్ణమైన చిత్రం కాదనుకోండి, నీకు అర్థమైపోతుంది. నీ యొక్క మనస్సు రూపాంతరం చెందినప్పుడు ఆటోమేటిక్ అర్థమవుతుంది ఇది సాతాను నుంచి వస్తుంది. ఈ పిల్ల ఎవరో చక్కగా నవ్వింది, నవ్వుతానే ఏం చేస్తారు? అబ్బా నవ్విందే. When your mind is renewed, this is something from Satan అని తెలుస్తుంది. అప్పుడు you will stop it there itself. You will block it. You will suddenly, ఎవరైనా నీకు వచ్చి నెగటివ్ న్యూస్ చెప్తున్నారు అనుకోండి, స్వీకరిస్తావా? ఎవరైనా నాకు వచ్చి ఇట్లంటా ఇట్లంటా నీకు ఇట్లంటా ఇట్లంటా అంటే, మన రీసెంట్ గా ట్రాన్స్ఫర్స్ మా సార్ అన్నాడు, నువ్వు హిట్ లిస్ట్ లో ఉన్నాయా? నాకు ఏం జరగదు సార్. ఏదైనా ఎంత కాన్ఫిడెంట్ చెప్పు, నాకేం జరగదు అంతే. నా ముందోళ్ళ వరకు వచ్చి ఆగిపోయింది అంతే. హల్లెలూయా. You know, you can decide your life. హల్లెలూయా. Nobody ఎవరో డిసైడ్ చేయరు నీ జీవితాన్ని. You are the one who will decide your life. You are the author of your life. Once your mind gets renewed, నీ మనస్సు మారి రూపాంతరం చెందినప్పుడు నువ్వు ఏం పలుకుతే జరుగుతుంది, అదే శాసనం. హల్లెలూయా. అందుకే దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. మనము ట్రైన్ కావడం అనేది దేవునికి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, దేవునికి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. హల్లెలూయా. ఆమేన్. అందుకే నువ్వు ఏ మాటలు పడితే ఆ మాటలు అలౌ చేయవు. ఎప్పుడు వన్స్ యువర్ మైండ్ ఈస్ రెన్యూడ్, ఓటమిని అంగీకరించవు, ఓటమి మాటలను నువ్వు స్వీకరించవు, రోగపు మాటలను నువ్వు స్వీకరించవు. బ్రదర్ నీకు కొంచెం తలనొస్తున్నట్టుంది అన్నావు కదా, అప్పుడు ఆయన లేదు, నువ్వే పొరపాటున చెప్పిండొచ్చు ఆ మాట, అరే కొంచెం తలనొస్తున్నట్టుంది అని చెప్పిండొచ్చు. నీ ఫ్రెండ్ వినింటాడు, వాడు మళ్ళీ చెప్తుంటాడు. ఆ లోపల ఏమైతుంది, నీ లోపల ఆత్మదేవుడు నీకు చెప్తుంటాడు, యు ఆర్ కన్ఫెసింగ్ గాడ్. ఎందుకు? నీకు యువర్ మైండ్ ఈస్
రెన్యూడ్. ఇప్పుడు ఏమంటావు వాడంటే నో నో నో, నీకు సింటమ్స్ ఉన్నా కూడా యూ విల్ బి రిజెక్టింగ్. ఐ రిజెక్ట్ దిస్ హెడేక్, ఐ రెసిస్ట్ దిస్ హెడేక్, దిస్ ఈస్ నాట్ ఫర్ మీ. హల్లెలూయా. ఐ యామ్ నాట్ గోయింగ్ టు బి సిక్, ఐ విల్ నాట్ బి సిక్ ఎనీమోర్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నేను ఎటువంటి రోగాన్ని ఎంటర్టైన్ చేయను యేసుక్రీస్తు నామమున. హల్లెలూయా. దట్ ఇస్ వాట్ యువర్ కన్ఫెషన్ విల్ బి. ఆమేన్. అందుకే నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత గాడ్ ఎక్స్పెక్ట్స్ యువర్ థాట్స్ టు బి ఎక్సలెంట్. నీ ఆలోచనలు ఉత్తమమైన ఆలోచనలు ఉండాలని దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. నువ్వు చీప్ గా ఆలోచించడం దేవుడికి ఇష్టం. గాడ్ వాంట్స్ యు టు థింక్ హై, టు థింక్ ఎక్సలెన్స్. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకున్నది. హల్లెలూయా. నువ్వు ధ్యానించాల్సింది ఏంటి? ఇంగ్లీష్ లో ఏమంటాడంటే ఫైనల్లీ, చివరగా ఆయన పౌలు అన్ని విషయాలు చెప్పినాక చివరగా చెప్తున్న మాటలు క్రైస్తవులకు ఏమంటున్నాడంటే, ఆ ఫిలిప్పీ సంఘానికి ఏమని చెప్తున్నాడంటే, ఏవైతే యోగ్యమైనవో, ఏవైతే యోగ్యతైనవో, మెప్పైనను, ఏవి సత్యమైనవో, మాన్యమైనవో, న్యాయమైనవో, పవిత్రమైనవో, రమ్యమైనవో, ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకోండి. వాటి మీదనే ధ్యానం పెట్టుకో. పిచ్చి పిచ్చి ఆలోచనలను ధ్యానించొద్దు. సైతాను ఒక ఆలోచన తీసుకొస్తాడు, దాన్ని ఆలోచించుకుంటుంటాడు. ఆలోచించు, ఆలోచించు. హల్లెలూయా. థింక్ ఆఫ్ ఎక్సలెన్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22-23. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. చిత్తవృత్తి అంటే, చిత్తం అంటే మైండ్, నీ యొక్క ఇష్టం. చిత్తము అంటే నీ విల్. విల్ ఎక్కడ ఉంటుంది? మైండ్ లో ఉంటుంది. హల్లెలూయా. చిత్తవృత్తి అంటే ఏం లేదు, ఇట్స్ టెల్లింగ్ అగైన్ అబౌట్ మైండ్. అందుకే బి రెన్యూడ్ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. నీ యొక్క మనస్సులో నువ్వు రూపాంతరం పొందాలి. దానికంటే ముందు ఏమంటాడు? మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని. ఎవరు వదులుకోవాలా? దేవుడు వదిలిస్తాడా? నీ బాధ్యత, నీ బాధ్యత. కొన్ని అలవాట్లు, కొన్ని చెడు వాటిని, మోసకరమైన దురాశల వలన చెడిపోయే ఆ యొక్క పాత స్వభావాన్ని నువ్వు వదులుకోవాలి. యూ హ్యావ్ టు లీవ్ ఇట్. వదులుకున్న తర్వాత ఏం చేయాలంట? బీ రెన్యూడ్ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. నీ మనసుకు కూడా ఒక కోర్ ఉంటుంది, స్పిరిట్ ఉంటుంది. ఆ ఆత్మలో నువ్వు మారాలి. హల్లెలూయా. నువ్వు రూపాంతరం చెందాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తూ ఉంటావో నువ్వు మారుతూ ఉంటావు. హల్లెలూయా. 24 చూద్దాం. నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆమేన్. గమనిస్తాం. యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు నీకు ఒక కొత్త స్వభావం వచ్చింది. కొత్త స్వభావం నీకు ఇవ్వబడింది. కానీ ఆ స్వభావము నీలో అలానే మెయింటైన్ అవ్వాలి అంటే నువ్వు దేవుని వాక్యంతో నువ్వు దాన్ని రెన్యూ చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:10. జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఆమేన్. ఇంగ్లీష్ లో చదవండి. And have put on the new man, which is renewed in knowledge after the image of him that created him. హల్లెలూయా. ఇది కొంచెం చాలా మంది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం ఉంటుంది. యాంప్లిఫైడ్ లో చూద్దాం. ఇదే మాటలో యాంప్లిఫైడ్ లో చూద్దాం. And have clothed yourselves with the new spiritual self. You have clothed yourselves with the new spiritual self. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు నువ్వు ఒక కొత్త ఆత్మను, నీ ఆత్మ కొత్తగా అయింది. ఆమేన్. ఒక న్యూ స్పిరిట్ లాగా అయింది. ఆమేన్. విచ్ ఈస్ ఎవర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ బీయింగ్. అది ఎవర్ ఇన్ ది ప్రాసెస్ అంటే ఒక్క రోజులో మారేది కాదు. నువ్వు రూపాంతరం చెందాలనేది ఎలానో నీ ఆత్మలో కూడా కార్యం జరుగుతూ ఉండాలి. ఎవర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ రిన్యూడ్ అండ్ రీమోల్డెడ్. రిన్యూడ్ కొత్తగా చేయబడడం, రీమోల్డెడ్. మోల్డ్ అంటే ఏంటి? మోల్డ్ అంటే అచ్చు. మోల్డ్ అంటే అచ్చు.
ఒక వెల్డింగ్ షాప్ దగ్గరికి పోతే వాళ్ళ దగ్గర కొన్ని అచ్చులు ఉంటాయి. బాగా ఐరన్ అంతా కాల్చేసి దాంట్లో వేసేస్తారు, అది ఒక మోల్డ్ అవుతుంది. నేను గ్లాస్ షాప్ పోయినాను, గ్లాస్ తయారు చేసే ఫ్యాక్టరీ నా ఫ్రెండ్ కొట్టింది, అది చూడడానికి పోయాను. గ్లాస్ అంతటిని కరిగిస్తారు, అంత పనికి మళ్ళీ గ్లాస్ అన్ని తెచ్చి దాన్ని ప్యూరిఫై చేసి ఒక పైప్ తో బలూన్ లాగా ఊపుతారు. ఊపిన తర్వాత దాన్ని ఒక మోల్డ్ లో పెట్టేస్తారు. అప్పుడు ఏమైపోతుందంటే ఆ మోల్డ్, అది ఆ అచ్చుకి ఎటువంటి షేప్ ఉంటుందో ఆ షేప్ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. సో నువ్వు యేసుక్రీస్తును నమ్ముకోక ముందు నీ యొక్క మనసు, నీ యొక్క ఆలోచన అంతా ఒక మోల్డ్ లో ఉంటుంది. ఇప్పుడు ఇట్ షుడ్ బి రీమోల్డెడ్. ఇప్పుడు ఏమవుతుంది, అదే గ్లాస్ ఫ్యాక్టరీలో చెడిపోయిందని పనికి మళ్ళీ వాటిని ఏం చేస్తారు, మళ్ళీ కరగబెట్టి మళ్ళీ వాటిని ప్యూరిఫై చేసి మళ్ళీ ఇంకొక మోల్డ్ లో తయారు చేస్తారు. హల్లెలూయా. ఈరోజు మన ఇంట్లో ఏదైనా ఒక గ్లాస్ మెటీరియల్ ఉంది, గ్లాస్ కు సంబంధించింది, గ్లాస్ కప్స్ కానీ ఏమైనా ఉన్నాయి, అవన్నీ కూడా మోల్డ్స్ ఆ షేప్ లో వచ్చేస్తాయి. హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటాడు, నీ మనస్సు ఇట్ షుడ్ బి రీమోల్డెడ్, ఇట్ షుడ్ బి రెన్యూడ్, ఇట్ షుడ్ బి రీమోల్డెడ్ into fuller and more perfect knowledge after the image, the likeness of him who created it. నిన్ను యేసుక్రీస్తులో నిన్ను తిరిగి తయారు చేసింది ఎవరంటే దేవుడు. ఆమేన్. అక్కడ జెనసిస్ 1:26 అని రాసింది. దేవుడు మనిషిని తయారు చేసిన విధానం గురించి అక్కడ రాసిన మాటలు అది కోట్ చేస్తున్నాడు ఆంప్లిఫైడ్ వర్షన్ లో. అంటే ఏమర్థం, సృష్టికర్త దేవుడు. ఆమేన్. ఆది మానవుని సృష్టించింది, ఆదామును సృష్టించింది దేవుడు. ఇప్పుడు కూడా క్రీస్తులో మిమ్మల్ని సృష్టించింది కూడా ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నూతనమైన ఆత్మతో నువ్వు ఒక నూతన సృష్టిగా తయారైనవు. ఆ దాని సృష్టికర్త ఎవరు, అది కూడా ఇదే దేవుడు. హల్లెలూయా. అది మర్చిపోవద్దండి అంటారు. ఆమేన్. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనంలో, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలెనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు మనం ఫస్ట్ ఓపెనింగ్ వర్స్ ఏం చెప్పాం, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోండి. హల్లెలూయా. ఏంటి పిలువబడిన పిలుపు? ఆయన రాజ్యం కోసం పిలిచిండు, ఆయన మహిమ కోసం పిలిచిండు. అంటే ఏమర్థం అంటే, నీవు దేవుడు నిన్ను దేనికి పిలిచిందంటే, ఈ లోకంలో బ్రతికినంత కాలము దేవుని మహిమతో నువ్వు బ్రతకాలి. నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు, దేవుడు నీకు తోడు ఉన్నాడు, దేవుని మహిమ నీకు తోడు ఉంది. నువ్వు చేసే ప్రతి పని సక్సెస్ఫుల్ గా జరుగుతుంది ఎప్పుడైతే నీ మనసును మార్చి రూపాంతరం చెందుకుంటావో. హల్లెలూయా. దేవుని వాక్యమే మహిమ. నువ్వు దేవుని వాక్యాన్ని స్వీకరిస్తున్నప్పుడు నీ మనస్సు లోపలికి, నీ మనస్సు నుంచి, నీ మనస్సు అనేది ఒక తలుపు అని చెప్పాను, నీ ఆత్మలోకి తలుపు అని చెప్పాను. నీ మనస్సు లోపలికి నువ్వు ఏమాలోచిస్తున్నావు, దేవుని మహిమ వెళ్ళేట్టు ఆలోచిస్తున్నావు. దేవుని మహిమ లోపలికి పోయి బయటికి వచ్చేప్పుడు మహిమకరమైన విషయాలు నీ ఆత్మ నుంచి నీ శారీరక జీవితంలోకి తీసుకొస్తాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? చాలా మందికి చాలా ఆశలు ఉంటాయి, నాకు ఇది కావాలా, అక్కడి కావాలా. అవి ఆత్మీయంగా నీకు రాకుండా శారీరకంగా రావు. ఆత్మీయంగా అవి రూపు దాల్చకుండా శారీరకమైన జీవితంలోకి అవి రావు. నువ్వు గమనించాలన్నమాట. అందుకే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తుంటావో దేవుని మహిమను నువ్వు స్వీకరిస్తావు. నీ ఆత్మలోకి దేవుని మహిమ వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుడిని అసలు ఎందుకు పిలిచిండు? తన రాజ్యంలో మహిమలకు మిమ్మల్ని పిలుచుతున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు. నెక్స్ట్, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియదు. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చూడండి. That you would walk worthy of God who hath called you unto his kingdom and glory. దేవుని రాజ్యము ఆల్రెడీ వచ్చిందని చెప్పి యేసుప్రభు. ఇప్పుడు యేసుప్రభు వచ్చినప్పుడే రాజ్యం వచ్చింది. దేవుని రాజ్యం వచ్చింది కాబట్టి అన్ని అద్భుతాలు చేసి యేసుప్రభు ఆయన దేవుని రాజ్యాన్ని భూమి మీద ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చింది. మనమందరము రక్షింపబడ్డాము. దేనికి రక్షింపబడ్డాం? ఆయన రాజ్యాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం. హల్లెలూయా. యేసుప్రభు తన పని చేసిపోయాడు. ఇప్పుడు మనం మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం ఆశీర్వాదకరంగా ఉండాలా, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మొదట నిన్ను నువ్వు దేవుని మహిమను, నీ యొక్క దేవుని మహిమనే ఆ యొక్క వాక్యముతో నిన్ను నువ్వు రూపాంతరం చెందుకోవాలా. బీ రెన్యూడ్.
బై ది ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ యువర్ మైండ్. నీ మనసు మారాలా. నీ మనసు ఎలా మారుతుంది? రూపాంతరం ఎలా జరుగుతుంది? దేవుని వాక్యాన్ని స్వీకరించినప్పుడు. హల్లెలూయా. ఆ దేవుని వాక్యమే దేవుని మహిమ. లోపలికి పోయిన తర్వాత నీకు అన్ని మంచి విషయాలు బయటకు వస్తాయి. హల్లెలూయా. Are you blessed? Are you blessed?